వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. నా పేరు సురేష్. నేను జాగ్రఫీ ఫ్యాకల్టీని. గత 8 సంవత్సరాలుగా నేను జాగ్రఫీ చెప్తూ ఉన్నాను. ఇక్కడ మన కరీంనగర్లో శాతవాహన ఇన్స్టిట్యూట్లో రాబోయేటువంటి 2025లో రాబోయేటువంటి ఎస్ఐపిసి నోటిఫికేషన్ల కోసము మన కరీంనగర్లో శాతవాహన ఇన్స్టిట్యూట్లో మనకిక్కడ రిటర్న్ ప్లస్ గ్రౌండ్కి కలిపి కోచింగ్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది ఈ జనవరి 18న ప్రారంభం కాబోతూ ఉంది. దీనికోసము మనకు జాగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్ ఏముంది, జాగ్రఫీ సిలబస్ అనాలిసిస్ ఒక్కసారి చూద్దాము. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, జాగ్రఫీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేటువంటి విషయం ఒకసారి పరిశీలన చేద్దాం. ముందుగా 2016లో మనకు మొట్టమొదటిగా రిలీజ్ అయినటువంటి పీసీ నోటిఫికేషన్లో మనకు వచ్చినటువంటి ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి అంటే, ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు వచ్చేసి ఇండియా లేదా వరల్డ్ జాగ్రఫీ నుంచి 7 ప్రశ్నలు, తెలంగాణ జాగ్రఫీ నుంచి ఒక ప్రశ్న చొప్పున మొత్తంగా 8 ప్రశ్నలు రావడం జరిగింది ఎగ్జామ్లో. అదే మెయిన్స్కి వచ్చేసరికి అదే 2016 మెయిన్స్లో మనకు వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ కలిపి 8 ప్రశ్నలు, తెలంగాణ జాగ్రఫీ నుంచి 2 ప్రశ్నలు రావడం జరిగింది. అంటే మొత్తంగా 10 ప్రశ్నలు. తర్వాత 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ప్రిలిమ్స్లో వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ నుంచి 10 ప్రశ్నలు, తెలంగాణ నుంచి అయితే ఏం రాలేదు. నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసరికి ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ లేదా వరల్డ్ జాగ్రఫీ నుంచి 6, తెలంగాణ జాగ్రఫీ నుంచి 7, అంటే 8 ప్రశ్నలు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, 2016 నుంచి 2018కి వచ్చేసరికి ఇక్కడ కూడా 18 ప్రశ్నలు, మొత్తంగా ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి ఇక్కడ కూడా 18 ప్రశ్నలు. కానీ 2022కి వచ్చేసరికి ఈ వెయిటేజ్ కాస్త పెరిగింది. అంటే జాగ్రఫీ యొక్క వెయిటేజీ పెంచడం జరిగింది. జాగ్రఫీ అండ్ హిస్టరీ వెయిటేజ్ కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ కూడా పెరిగింది. ఇందులో 2022 సంవత్సరానికి సంబంధించి చూస్తే మనకు 16 ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ నుంచి, ఒక ప్రశ్న తెలంగాణ జాగ్రఫీ నుంచి, మొత్తంగా 17 ప్రశ్నలు రావడం జరిగింది. అంటే అరౌండ్ మనకు 10% వెయిటేజ్ అనేటువంటిది జాగ్రఫీ సిలబస్కి కనిపిస్తూ ఉంది. అదే 2022 ఎస్ఐ మెయిన్స్కి వచ్చేసరికి చూడండి, 45 క్వశ్చన్స్ రావటం జరిగిందండి. 45 ప్రశ్నలు ఇండియా, వరల్డ్ అండ్ తెలంగాణ జాగ్రఫీ 3 కలిపి 45 ప్రశ్నలు రావటం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో జాగ్రఫీ అనేటువంటిది. లాస్ట్ టైం ఈ పోస్ట్కు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ జాగ్రఫీలో వచ్చినటువంటి 45 ప్రశ్నలను ఎవరైతే సులువుగా సాధించగలిగిరో వాళ్ళకే ఎక్కువగా స్కోపు ఉండడం జరిగింది. అయితే ఈ 45 ప్రశ్నల్లో అసలు ఏం చదవాలి, సిలబస్ ఏముంటుంది అనేటువంటి విషయం చూస్తే, మనకు రీసెంట్గా వచ్చినటువంటి లాస్ట్ నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేసింది ఏముంది సిలబస్ అంటే, జస్ట్ సిలబస్ కాపీలో నోటిఫికేషన్లో 2 పార్ట్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి పార్ట్ 1 కింద ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, పార్ట్ 2 కింద జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనేటువంటి 2 అంశాలు మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఎలాబొరేట్ చేసినటువంటి సిలబస్ మనకి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే అందరికీ తెలుసు, మార్కెట్లో చాలా పుస్తకాలు దొరుకుతాయి. ఏ పుస్తకం తీసుకున్నా లేదంటే మనకు స్కూల్ పుస్తకాలు తీసుకున్నా కూడా అన్నిట్లో కూడా మనకు జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనేటువంటి అంశం మీద సిలబస్ ఎక్కడైనా మనకు దొరుకుతుంది. దాంతో టెన్షన్ లేదు. మనకు వచ్చిన ప్రాబ్లం వల్ల ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అనేటువంటి టాపికే మనకి ఇక్కడ ఒక కొరకరాని కొయ్య తయారైంది. అయితే దీనికోసం ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అంటే ఏంటి, అసలు దీంట్లో మనం ఏం చదవాలి అనేటువంటి విషయం చూద్దాం. లాస్ట్ టైము ఇక్కడ ఇదే శాతవాహన ఇన్స్టిట్యూట్లో మేము చెప్పిన దాంట్లోంచి ఎవరైతే ఈ క్వశ్చన్స్, ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ నేను చెప్పినటువంటి కంటెంట్ ఎవరైతే చదివిరో వాళ్ళు ఈ 45 క్వశ్చన్స్లో వచ్చినటువంటి దాదాపుగా 25 క్వశ్చన్స్ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ నుంచి వచ్చినాయండి. ఈ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ రావటం జరిగింది. ఇక జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే ఇంక్లూడింగ్ తెలంగాణ జాగ్రఫీ అని గుర్తుపెట్టుకోండి. ఇంక్లూడింగ్ తెలంగాణ జాగ్రఫీ అంటే ఈ 2 కలిపి, జాగ్రఫీ ఆఫ్ ఇండియా ప్లస్ తెలంగాణ జాగ్రఫీ కలిపి అరౌండ్గా 20 ప్రశ్నలు, అంటే మొత్తంగా 45 ప్రశ్నలు. చూడండి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అనేటువంటి దానికి ఎంత వెయిటేజ్ ఉందో. అసలు ఏంది ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అంటే ఏం చదవాలి మనం, ఈ విషయం మనకు తెలిసి ఉండాలి. అయితే
ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అనేటువంటి ఈ పదం మెన్షన్ చేసి ఉన్నటువంటి పుస్తకాలు ఏమైనా ఉన్నాయి ఆ మార్కెట్లో అంటే మనకు ఒకే ఒక పుస్తకం అవైలబుల్గా ఉంటుంది, అదే NCERT. ఆ పుస్తకం కూడా నేను మీకు ఒకసారి చూపిస్తా, చూడండి. ఈ పుస్తకం చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అనేటువంటి పేరుతో NCERT పుస్తకము 11th స్టాండర్డ్కి సంబంధించినటువంటి పుస్తకం ఉంది. ఇది న్యూ NCERT పుస్తకము. అయితే ఇందులో ఉన్నటువంటి సిలబసే మనకు ఓల్డ్ NCERT పుస్తకాలలో ఇందులో ఉన్నటువంటి సిలబసే మనకు ఓల్డ్ NCERT సిలబస్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అనేటువంటి పేరుతో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చదవాల్సినటువంటి పుస్తకం అదే. నేను ఏదైతే చూపించినో ఫండమెంటల్స్ ఆఫ్ జాగ్రఫీ అని, ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీకి మనం చదవాల్సినటువంటి పుస్తకము అదే. మరి దాంట్లో ఏముంటుంది సిలబస్? ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలన్నీ ఇక్కడ లాస్ట్ బ్యాచ్కి అన్ని చెప్పినాము, వాళ్ళు బాగా చదువుకున్నారు, జాబ్ కూడా కొట్టారు. మీరు ఇప్పుడు ఏం చదవాలి మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అని అంటే చూడండి, పార్ట్ 1లో మనకు జియోమార్ఫాలజీ ఉంటుందండి. ఫస్ట్ చాప్టర్ పేరేంటి? జియోమార్ఫాలజీ. ఏంది జియోమార్ఫాలజీ అంటే? భూస్వరూప శాస్త్రం అంటాం తెలుగులో, భూస్వరూప శాస్త్రం. అయితే భూమి యొక్క పుట్టుక, రైట్, ఆరిజిన్ ఆఫ్ ఎర్త్, రైట్, దాని యొక్క పరిణామ క్రమము, ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్, అసలు ఎప్పుడు పుట్టింది, ఎట్లా పుట్టింది, భూమి ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, ఈ అనంత విశ్వంలో భూమి అనేటువంటిది ఒక గ్రహం ఉంది, ఆ గ్రహం ఎట్లా ఏర్పాటైంది అనేటువంటి విషయాలు మొత్తం దీంట్లో చదవాల్సి ఉంటుంది, రైట్. ఇక్కడ నుంచి కూడా ప్రశ్నలు వచ్చినాయండి. నెక్స్ట్ ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్. ఓకే, భూమి ఏర్పాటు క్రమం జరిగిన తర్వాత అసలు భూమి ఏ మూలకాలతో ఏర్పడింది, భూమి లోపల మనకు తవ్వితే ఏం కనిపిస్తాయి. ఇప్పటికీ మనం చూస్తుంటాము, మనకు బొగ్గు గనులు అంటాము, లేదా ఖనిజ వనరులన్నింటినీ మనం తవ్వి తీస్తుంటాము. ఇవన్నీ అంటే భూమి యొక్క అంతర్భాగంలో ఇవన్నీ కూడా నిక్షేపమై ఉన్నాయి. అసలు ఏమున్నాయి, భూమి లోపలికి తవ్వుతూ వెళ్తున్న కొద్దీ మనకి ఏం కనిపిస్తాయి అనేటువంటి విషయాలు మనం దీంట్లో చదవడం జరుగుతుంటుంది. తర్వాత వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషియన్స్ అండ్ కాంటినెంట్స్. అసలు ఈ ఖండాలు ఉన్నాయి, ఈ ఖండాల ఏర్పాటు ఎట్లా జరిగింది, మహాసముద్రాల ఏర్పాటు ఎట్లా జరిగింది అనేటువంటి అంశము ఇందులో. అంటే ఒక జియోమార్ఫాలజీ అనేటువంటి టాపిక్ తీసుకుంటే చాలా వైడ్ టాపిక్ అండి. ఇది చాలా పెద్ద సిలబస్ ఉంటుంది, కానీ చదవడం ఈజీ. ఒక్కసారి దీన్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఒక్కటేసారి చదివితే చాలు. ఒక్కసారి విని ఒకసారి చదివితే మళ్ళీ మీరు ఎగ్జామ్ వరకు చదవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది, అంత బాగుంటుంది ఈ సిలబస్. రెండవది, దీన్ని నేనైతే జాగ్రఫీకి హార్ట్ అంటానండి, దాని పేరే క్లైమేటాలజీ, రైట్. టోటల్ బాడీలో ఇది హార్ట్ అని చెప్పొచ్చు. క్లైమేటాలజీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి సిలబస్ని, రైట్. దీంట్లో శీతోష్ణ స్థితి శాస్త్రం, క్లైమేటాలజీలో మరి ఏముంటాయి సబ్ టాపిక్స్ అనేటువంటి విషయం చూస్తే, కాంపోజిట్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. అసలు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఏముంది, చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఏ రకాల వాయువులు ఉన్నాయి, అవి ఎంత సాంద్రతతో ఉన్నాయి, ఎన్ని వాయువులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము ఈ కాంపోజిట్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేటువంటి దానిలో చదువుతాం. దీంట్లోనే మనం చదివేటువంటిది భూమి యొక్క ఉపరితలం పైనుంచి మనము స్పేస్లోకి వెళ్ళిన కొద్దీ భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం వివిధ రకాల భాగాలు చేసి చదువుకుంటాం. అవే ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో అనేటువంటి ఆవరణాలుగా మనం చదువుతూ ఉంటాము. ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి పడుతున్నాయండి మనకు. ఓకే, రెండవది సోలార్ రేడియేషన్ అండ్ హీట్ బ్యాలెన్స్. భూమి పైన ఉష్ణోగ్రత క్రమం ఎట్లుంటుంది, ఈ భూమి ప్రపంచంలో ఈ భూమి పైన శక్తికి మూలం ఎవరున్నారు అని అంటే మనకు సన్. ఓకే, ఈ సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీనే మనకు భూమి పైన ప్రతి జీవికి మూలాధారంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సోలార్ రేడియేషన్ వలన భూమి పైన జరుగుతున్నటువంటి వివిధ రకాల అంశాలు ఏంటి అనేటువంటి అంశము ఈ టాపిక్లో చదువుతాం. తర్వాత వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, క్లైమేట్ చేంజ్. ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాము, మనకు ప్రతిరోజు టెంపరేచర్ కానీ లేకపోతే రెయిన్ఫాల్ కానీ ఒకే రకంగా ఉండదు. మనకు త్రూఅవుట్ ద ఇయర్ సీజన్స్ మారుతూ ఉంటాయి మన దగ్గర.
అర్థమైందండి. ధ్రువ ప్రాంతాలు తీసుకుంటే దాదాపుగా చల్లగా ఉండేటువంటి ప్రాంతాలు, భూమధ్యరేఖ ప్రాంతం తీసుకుంటే వేడి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు. అయితే ఈ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రత మార్పులకు కారణం ఏంటి? ఒకే రకంగా ఎప్పుడు ఉండదు కదండి టెంపరేచర్. మరి ఎందుకు మారుతూ ఉంది టెంపరేచర్ అనేటువంటి అంశాలు దీంట్లో చదవడం జరుగుతూ ఉంటుంది. ఇది క్లైమేటాలజీకి సంబంధించినటువంటి, ఇక్కడ చూస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ 2 చాప్టర్ల నుంచి వస్తాయి. మొత్తం జాగ్రఫీ సిలబస్లో మనకి అరౌండ్ 30 to 40% క్వశ్చన్స్, 30 నుంచి 40% క్వశ్చన్స్ ఈ 2 చాప్టర్ల నుంచే రావటం జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత చూస్తే హైడ్రోలాజికల్ సైకిల్, ఇది ఎన్సీఆర్టీ పుస్తకంలో మెన్షన్ చేసి ఉన్నటువంటి చాప్టర్. ఇది ఒకటే చాప్టర్ హైడ్రోలాజికల్, అంటే భూమిపైన మేఘాల ఏర్పాటు కానీ, ఈ జలచక్రం అంటాం దీన్ని, అసలు ఎట్లా జరుగుతూ ఉంటుంది అనేటువంటి అంశాలని దీంట్లో చూడడం జరుగుతుంటుంది. తర్వాత వచ్చేసి ఓషియనోగ్రఫీ, సముద్ర శాస్త్రంలో మనం చదవాల్సిన అంశాలు ఏముంటాయి అంటే, మనకు భూమి ఉపరితలం పైన మనం చూస్తుంటే మనకేం కనిపిస్తాయండి? పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి, పీఠభూములు కనిపిస్తూ ఉంటాయి, మైదానాలు కనిపిస్తూ ఉంటాయి కదా భూమి యొక్క ఉపరితలం పైన. అట్లనే సముద్ర అంతర్భాగంలో మనకు ఏ రకాలైనటువంటి ఆకృతులు మనకు కనిపిస్తాయి అనేటువంటి విషయాన్ని చదవాలి. దాంతోపాటు ఇందులో ఇంకొకటి ఓషియన్ వాటర్స్ అనేది, మనకు ఓషియన్ అంటేనే సముద్రం, అది నీళ్ళతో కూడుకొని ఉంటుంది. ఆ నీళ్ళ కదలికల వలన వచ్చేటువంటి మార్పులు ఏమున్నాయి? ఇక్కడ మనకు ఈక్వటోరియల్ వాటర్స్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ చూస్తే ఇది భూమి అనుకున్నట్టయితే ఇది భూమధ్య రేఖ 0 degrees, ఇది ఉత్తర ధ్రువం 90 degrees, ఇది దక్షిణ ధ్రువం 90 degrees. ఈ ప్రాంతము మనకు చల్లగా కనిపిస్తుంటుంది. ఈ ప్రాంతంలో మనకు ఉష్ణోగ్రత అనేటువంటిది ఎక్కువగా కనిపించడం జరుగుతుంటుంది. ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందంటే అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాలు కూడా వెచ్చగా ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇది మొత్తం మంచుతో గడ్డగట్టినటువంటి ప్రాంతంగా ఉంటుంది. పైకి వెళ్తున్న కొద్దీ ఇక్కడ ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ భూమధ్య రేఖ నుంచి ధ్రువ ప్రాంతాల వైపు వెళ్తున్నప్పుడు ఉష్ణోగ్రత మనకు కొద్దిగా తగ్గుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాటరు కంపేర్ టు ఈక్వేటర్ రీజియన్, ఇక్కడ ఉండేటువంటి వాటర్ కొద్దిగా చల్లగా ఉండడం జరుగుతుంటుంది కదా. ఇక్కడ వేడి నీళ్ళు, ఇక్కడ చల్లటి నీళ్ళు ఉండడం జరిగింది. మరి ఈ వేడి నీళ్ళు చల్లటి నీళ్ళ వల్ల మనకు ఏమైనా మార్పులు కనిపిస్తాయా? ఈ వీటి కదలిక, ఈ వేడి నీళ్లను చల్లటి నీళ్లను, అంటే ఈ సముద్ర జలాలను ప్రభావితం చేసేటువంటి ఇంకొక అంశం ఉంది. అదేంటంటే పవనాలు. ఓకే, విండ్స్, ప్లానెటరీ విండ్స్ అంటాం, ప్రపంచ పవనాలు. ఈ ప్రపంచ పవనాల వలన సముద్ర జలాలు అటు ఇటు కదులుతూ ఉంటాయి. వెచ్చని సముద్ర జలాలు కదిలినప్పుడు ఏం జరుగుతుంటుంది, చల్లని సముద్ర జలాలు కదిలినప్పుడు ఏం జరుగుతుంటుంది అనేటువంటి విషయము మనము ఈ టాపిక్ కింద చదవడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. వీటి నుంచి కూడా లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి లైఫ్ ఆన్ ఎర్త్. ఓకే, భూమిపైన జీవం అంటే యాక్చువల్గా ఇది బయోడైవర్సిటీ పార్ట్గా మనం గుర్తించవచ్చు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్టులో భాగంగా దీన్ని గుర్తించవచ్చు. దీంట్లో జీవం పుట్టుక నుంచి ప్రస్తుతం మన ఆవరణ వ్యవస్థలు అన్నిటి గురించి కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత వచ్చేసి అవర్ యూనివర్స్. ఓకే, ఏ జాగ్రఫీకైనా ఫస్ట్ స్టార్ట్ చేయాల్సినటువంటి టాపిక్ ఇది, అవర్ యూనివర్స్. మన భూమి పరిణామ క్రమం అనేటువంటి అంశం ఇక్కడ చదువుతున్నాం కదా. ఓకే, ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్. దీనికన్నా ముందు అసలు మన విశ్వం ఎట్లా ఏర్పడింది అనేటువంటి విషయము చదువుకొని ఈ అన్ని అంశాలు కూడా స్టార్ట్ చేస్తాం. దీని నుంచి కూడా 1-2 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి సిలబస్. ఇదంతా కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ. మనం జస్ట్ ఈ 6 చాప్టర్లు చదివితే చాలు. ఓకే, ఎన్ని క్వశ్చన్స్? దగ్గరగా 25 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ 6 టాపిక్లు కనుక చదివితే. ఇందులో సార్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏది, 10 to 15 క్వశ్చన్స్ రావడానికి, 15 క్వశ్చన్స్ అంటే 15 పైగానే వస్తాయి. 15 క్వశ్చన్స్ నాకు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి చాప్టర్లు ఏమున్నాయంటే ఈ 2 చాప్టర్లే. అయితే ఇప్పుడు
ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఎగ్జామినర్ ఇది వరల్డ్ జాగ్రఫీ నుంచి క్వశ్చన్ ఇస్తా, వరల్డ్ జాగ్రఫీకి ఇంత వెయిటేజ్ ఇస్తా, ఇండియన్ జాగ్రఫీకి ఇంత వెయిటేజ్ ఇస్తా, తర్వాత తెలంగాణ జాగ్రఫీకి కొంత వెయిటేజ్ ఇస్తా అనేటువంటి కండిషన్స్ ఏం లేవు. ఇప్పుడున్నటువంటి ప్రశ్నల సరళి చూస్తే వరల్డ్ జాగ్రఫీతో ఇండియన్ జాగ్రఫీని, తెలంగాణ జాగ్రఫీని లింక్ చేస్తూ అడుగుతున్నాడు, లింక్ చేస్తూ ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి ఏ ప్రశ్న వరల్డ్ జాగ్రఫీ కింద వచ్చింది, ఏ ప్రశ్న ఇండియన్ జాగ్రఫీ కింద వచ్చింది, ఏ ప్రశ్న తెలంగాణ జాగ్రఫీ కింద వచ్చింది అనేటువంటిది సెగ్రిగేషన్ చేయడం కష్టము. కానీ మ్యాక్సిమం క్వశ్చన్లు ఇంటర్లింక్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. ఇదండి ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అనేటువంటి అంశానికి సంబంధించింది. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీలో ఏమున్నది సిలబస్ అనేటువంటిది, అంటే పార్ట్ 2లో ఏముంది జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనేటువంటి అంశము చూద్దాం. ఇందాక చూసాం కదా పార్ట్ 1 సిలబస్ గురించి మనం అనాలిసిస్ చేసాం కదా. ఇప్పుడు మీకు తర్వాత వీడియోస్లో ఇంకా ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అనేటువంటి అంశాలు కూడా నేను చెప్తాను. అయితే అంతకన్నా ముందు ఒక మాట ఏంటంటే, ఇక్కడ మీకు ఏవైతే నేను సిలబస్ చూపించానో ఇందాక, ఆ సిలబస్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనము ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ కాబట్టి మీరు ముందు నుంచే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే మీరు ఈజీగా క్రాక్ చేయడానికి, జాబ్ కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి టాపిక్ని ఎలాబరేట్గా నేర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం మన లక్ష్మణ్ సార్ ఆధ్వర్యంలో మనకు కల్పించబడుతూ ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు పార్ట్ 2, ఇందాక పార్ట్ 1 చూసాం కదా, పార్ట్ 2 గురించి చూద్దాం. పార్ట్ 2 వచ్చేసి జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. ఇందులో జాగ్రఫీ ఆఫ్ ఇండియాలో మనకు ఒక 12 టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ ఏంటంటే ఇది అన్ని పుస్తకాలలో, సిలబస్ అన్ని పుస్తకాలలో మీకు దొరుకుతుంది, దొరకదని కాదు, కానీ దాంట్లో ఏం చదవాలి, ఏం చదవకూడదు, రీసెంట్ ట్రెండ్ని ఫాలో అవుతూ మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి టాపిక్ ఒకసారి చూద్దాం. సైజ్ అండ్ లొకేషన్. ఓకే, ఉనికి విస్తరణ అనేటువంటి టాపిక్ ఫస్ట్ టాపిక్గా ఉంటుంది. అసలు ఏంటి ఉనికి విస్తరణ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడు, భూమి తీసుకున్నప్పుడు భూమిని అక్షాంశాలు మరియు రేఖాంశాలుగా విభజించడం జరిగింది. రైట్. ఓకే, ఇట్లా అక్షాంశాలు మరియు రేఖాంశాలుగా భూమిని విభజించడం జరిగింది. అయితే ఈ అక్షాంశాలు, రేఖాంశాలు ఇక్కడ చూస్తున్నాం కదా, భూమధ్య రేఖని 0 degrees అని పైకి వెళ్తుంటే 1 2 3 4 5 6 till 90, కిందకు వస్తుంటే 1 2 3 4 అట్లా 90 వరకు, పైనున్నవన్నీ నార్దర్న్ లాటిట్యూడ్స్ అని, కిందున్నవన్నీ సదరన్ లాటిట్యూడ్స్ అని అక్షాంశాలు, ఉత్తర అక్షాంశాలు, దక్షిణ అక్షాంశాలను పిలుస్తాం. ఈ అక్షాంశాలలో మనం ఎక్కడున్నాం, ఇండియా అనేటువంటిది ఏ అక్షాంశాల మధ్య ఉంది అనేటువంటి విషయం చదవాలి. మరి ఎందుకు సార్ ఏ అక్షాంశాల మధ్య ఉంది, ఎందుకు చదవాలి మనకు అవసరం అయింది అంటే, ఎస్, ఇప్పుడు మనకు దీనికి చాలా అప్లికేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం చూస్తే జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, లేకపోతే ర్యాపిడో లాంటి ఊబర్, ఈ క్యాబ్స్ అన్నీ కూడా దేన్ని బేస్ చేసుకుని మనం ఉన్నటువంటి ప్రాంతానికి ఎగ్జాక్ట్గా రావడం జరుగుతుంటుంది అంటే, ఇదిగో ఈ కోఆర్డినేట్స్ని యూస్ చేసుకుని రావడం జరుగుతుంటుంది. అవే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, అక్షాంశాలు మరియు రేఖాంశాల ఆధారంగా. సో మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈజీగా గుర్తించవచ్చు దీని ద్వారా. ప్లస్ ఈ అక్షాంశాలు, రేఖాంశాల యొక్క ఉపయోగాలు ఏముంటాయంటే, రేఖాంశాలను బేస్ చేసుకొని మనం టైం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాము. అక్షాంశాలను బేస్ చేసుకొని మనము ముఖ్యంగా ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి, క్లైమేట్ని మనము గుర్తించవచ్చు. ఏ విధంగా గుర్తిస్తామో ఇక్కడ క్లాస్లో ఎలాబరేట్ చేసి చెప్తాను నేను. బట్ ఇది మన సిలబస్ ఇంట్రడక్షన్ కాబట్టి డెప్త్గా పోయేటువంటి అవకాశం లేదు. చూడండి, తర్వాత సెకండ్ చాప్టర్ వచ్చేసి ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా. మనము ఇందాక ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీలో మనం ఫస్ట్ చాప్టర్ చూసినాం కదా, ఆ చాప్టర్ వచ్చేసి జియోమార్ఫాలజీ. ఆ జియోమార్ఫాలజీ ఇది ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా. ఈ ఫిజియోగ్రఫీలో భారతదేశంలో మనకు కనిపించేటువంటి భౌమ్య స్వరూపాలు, భూస్వరూపాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి అంశాలను ఇందులో మనం చూడడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మౌంటైన్స్ కావచ్చు, ప్లాట్యూస్ కావచ్చు, మనకు చాలా రకాల భౌమ్య స్వరూపాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏమున్నాయి ఇక్కడ అనేటువంటి దాన్ని మనం ఇండియాలో ఎగ్జాంపుల్ చూస్తే, పర్వతాల ఎగ్జాంపుల్ తీసుకుంటే హిమాలయాస్ కావచ్చు. ఓకే, ప్లెయిన్స్, గ్యాంజెటిక్ ప్లెయిన్, గంగా మైదానం కావచ్చు. రైట్. పీఠభూమి, దక్కన్ పీఠభూమి, డెక్కన్ ప్లాట్యూ.
రైట్. ఈ రకాల ఈ భూస్వరూపాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి అంశాలని దీంట్లో చదవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత క్లైమేట్ వచ్చేసి భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి, ఉష్ణోగ్రత. అంటే మనకు భారతదేశంకి అంటే భారతదేశము ఉత్తరార్ధగోళంలో ఉంది. అది కూడా భారతదేశము భూమధ్య రేఖకి చాలా దగ్గరగా ఉండడం కారణం చేత మనకు ప్రపంచ పవనాలు కలిగించేటువంటి శీతోష్ణ స్థితి మార్పులకు అత్యధికంగా గురవుతూ ఉంటుంది భారతదేశం. ఈ భారతదేశము మనకు జనరల్గా అయితే 3 సీజన్స్ చూస్తూ ఉంటాం మనం. ఈ సీజన్స్ ఏమున్నాయి, ఏ సీజన్ తర్వాత ఏ సీజన్ వస్తుంటుంది అనేటువంటి అంశం. సరే సీజన్స్ 3ఏనా, ఇంకేమైనా ఉన్నాయంటే ఇక్కడ ఎలాబరేట్ చేసి చదువుకుందాము మీరు ఇక్కడ జాయిన్ అయ్యాక. నెక్స్ట్ వచ్చేసి రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ప్యూర్లీ ఇది వచ్చేసి మనకు ప్రపంచ పవనాల మీద ఆధారపడి మనకు వర్షపాతం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు వచ్చేసి 2 రకాల వర్షపాతం మనకు సంభవించడం జరుగుతూ ఉంటుంది భారతదేశంలో. ఒకటి వచ్చేసి నైరుతి ఋతుపవనాలు, ఒకటి వచ్చేసి ఈశాన్య ఋతుపవనాలు. మరి ఏమున్నాయి, ఎందుకు ఈ కాలంలోనే వర్షాలు వస్తాయి, అసలు ఏంటి ఈ ఋతుపవనాలు, మాన్సూన్స్ అంటే ఏంటి, ఇండియాని ఎట్లా ప్రభావితం చేస్తాయి వినండి. మాన్సూన్స్, ఎఫెక్ట్ ఆఫ్ మాన్సూన్స్ అనేటువంటి దాని మీద ప్రతి సంవత్సరం ఒక ప్రశ్న వస్తుంది ప్రతి ఎగ్జామ్లో. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బోర్డ్, ఏ ఎగ్జామినేషన్ బోర్డు అయినా కానివ్వండి, కంపల్సరీగా రెయిన్ఫాల్ అనేటువంటి అంశం మీద మనకు క్వశ్చన్స్ అనేటువంటి డెఫినెట్గా వస్తున్నాయి. తర్వాత చూస్తే సాయిల్స్, ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ చదివినప్పుడు అసలు ఫార్మేషన్ ఆఫ్ సాయిల్స్ గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. మృత్తిక ఏర్పాటు ఎట్లా జరుగుతూ ఉంటుంది, దానికి కారణాలేంటి, ఏర్పాటు అవ్వడానికి కారణాలేంటి, ఏ మృత్తిక ఏ పంటలకి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చదవాల్సి ఉంటుంది. ఈ రెండు చూడండి, ఇక్కడ ఫిజియోగ్రఫీ సాయిల్స్ చదివిన తర్వాత ఒక ప్రాంతంలో మృత్తిక ఉందా, కొండలు ఉన్నాయా, మైదానం ఉందా అనేటువంటి విషయం మనకు తెలిసిన తర్వాత ఆ ప్రాంతంలో మనకు ఉన్నటువంటి కోల్డ్ టెంపరేచర్ ఉందా లేకపోతే హాట్ టెంపరేచర్ ఉందా చూసుకున్న తర్వాత రెయిన్ఫాల్ ఎంత పడుతుంది ఆ ప్రాంతంలో చూసి అక్కడ ఏ పంట పండించవచ్చు పండించరాదు అనేటువంటి విషయాన్ని మనము చూడొచ్చు. ఇదే ఈ చాప్టర్కి మూలం. 12th చాప్టర్ అగ్రికల్చర్. చూడండి, అగ్రికల్చర్ అంటేనే వ్యవసాయం, మనం పండించేటువంటి పంటలు ఏం పండిస్తామనేటువంటి అంశము ఇందులో మనం మెన్షన్ చేస్తాము. అయితే ఈ అగ్రికల్చర్కి మూలం ఏంటి అంటే ఈ టాపిక్స్, ఇవి క్లియర్గా అర్థమైతేనే ఇది చాలా సింపుల్గా అర్థమవుతుందండి. చూస్తే అగ్రికల్చర్లో ఏముంటాయి, వ్యవసాయ కాలాలు ఉంటాయి కావచ్చు, ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుంది అనేటువంటి అంశాలు ఉంటాయి కావచ్చు అనుకుంటాం. కానీ ఒకసారి ఇక్కడికి వచ్చి క్లాస్ వినండి, అయ్యా అగ్రికల్చర్ అంటే ఇంత చదవాలనా, ఇంత బాగుంటుందా అనేటువంటి అంశాలు నేను మీకు నేర్పించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. రైట్, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్. డ్రైనేజ్ సిస్టమ్ అంటే నదీ వ్యవస్థ. ఓకే, భారతదేశంలో ఏ రకమైన నదులు ఉన్నాయి, జీవనదులు ఏంటి, అవి ఎందుకు మనకి ఇంపార్టెంట్ అనేటువంటి అంశాలని ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటి దాంట్లో మనం చదవడం జరుగుతూ ఉంటుంది. రైట్, తర్వాత వచ్చేసి ఎనర్జీ రిసోర్సెస్. ఇక్కడ నుంచి చూడండి, ఎనర్జీ రిసోర్సెస్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషను, పాపులేషను, అగ్రికల్చర్, ఈ అన్ని చాప్టర్లు కూడా మనకు ఎకానమీ సిలబస్లో ఉంటాయి. అర్థమైందా? కానీ స్లైట్ డిఫరెన్స్తోని అక్కడ ఇక్కడ ఉంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఈక్వల్ సిలబస్తోనే ఉంటాయి. కాబట్టి ఎకానమీలో అయినా మీరు కొంచెం డెప్త్గా కవర్ చేసుకోవచ్చు, లేకపోతే జాగ్రఫీలో అయినా కొంచెం డెప్త్గా కవర్ చేసుకున్నా కూడా మీకు ఈ అంశాలన్నీ కూడా కవర్ అయిపోతుంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్లో నుంచి డెఫినెట్గా ఒక్కొక్క క్వశ్చన్ వస్తుందండి ఎగ్జామ్లో. ఈ చాప్టర్లో పాపులేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రీస్, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, ఈ చాప్టర్ నుండి కంపల్సరీ ఒక్కొక్క ప్రశ్న రావటం జరుగుతుంటుంది. రైట్, ఏ ఖనిజ వనరులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో మనం ఆ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో మనం వెలికి తీయడం జరుగుతూ ఉంటుంది ఈ ఖనిజ వనరులు అనేటువంటి అంశము. తర్వాత ఏ పరిశ్రమ భారతదేశంలో ఏ రాష్ట్రంలో నెలకొల్పబడింది అనేటువంటి విషయాలు కూడా
గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ యాజ్ యూజువల్గా నేషనల్ హైవేస్ గురించి కానీ, వాటర్ వేస్ గురించి కానీ, ఎయిర్వేస్ గురించి కానీ దీంట్లో నేర్చుకోవాలి. ఈ పాపులేషన్ విషయానికి వచ్చేసరికి జనాభా సంబంధిత అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి ఈ చాప్టర్లో మనం క్లియర్గా చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ గురించి ఇందాక చెప్పిన. అయితే సార్ దీంట్లో నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే యాజ్ యూజువల్గా వరల్డ్ జాగ్రఫీ యొక్క అప్లికేషన్సే దీంట్లో ఉన్నాయి. ఏంటంటే అవి ఫిజియోగ్రఫీ, క్లైమేటు ప్లస్ అగ్రికల్చర్. ఈ 3 చాప్టర్లను కనుక మీరు ఎక్కువ కవర్ చేశారనుకోండి, ఓకే, ఇండియన్ జాగ్రఫీ నుంచి కూడా వచ్చేటువంటి క్వశ్చన్స్లో 50% క్వశ్చన్స్ కవర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇండియన్ పార్ట్ 2 గురించి చెప్తున్నా. ఈ పార్ట్ 2 నుంచి వచ్చే క్వశ్చన్స్లో కూడా 50% క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, మన లక్ ఆర్ బ్యాడ్ లక్ నాకు తెలియదు కానీ ఇక్కడ ఫిజియోగ్రఫీ, క్లైమేట్ అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ వస్తే మాత్రం వరల్డ్ జాగ్రఫీకి లింక్ చేసి మాత్రమే అడుగుతున్నాడు. ఓకే, ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి మనం అంటే మనకు దాదాపుగా వరల్డ్ జాగ్రఫీ మీద మినిమం ఐడియా ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఇండియన్ జాగ్రఫీ పార్ట్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అండి. ఇది జాగ్రఫీ సిలబస్ అండి, రైట్. మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్గా దీని పూర్తి స్థాయిలో ఈ సిలబస్ గురించి నేర్చుకుందాం మనము. అయితే ఇక్కడ ఈ 18th స్టార్ట్ అవబోయేటువంటి బ్యాచ్కి మనకు గ్రౌండ్ కోచింగ్ ప్లస్ రిటర్న్ ఎగ్జామ్ కోచింగ్, రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీయే మనకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. దీంతోపాటు గ్రౌండ్ ఇంటర్నేషనల్ అథ్లెట్స్ ఆధ్వర్యంలో మీకు గ్రౌండ్ కోచింగ్ ఇప్పించబడుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే గర్ల్స్కి సపరేట్గా ఉమెన్ కోచ్, బాయ్స్కి సపరేట్గా మెయిల్ కోచ్ను మనకు అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ ఇన్స్టిట్యూట్లో. తర్వాత వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా కలవు. మీరు వీలైనంత తొందరగా వచ్చి జాయిన్ అయితే మనం ముందు నుంచే సిలబస్ నేర్చుకుంటూ 1-2 సార్లు రివిజన్ చేసుకుంటే అందరికన్నా ఒక మార్క్ ఎక్కువ సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి, రైట్. తర్వాత ముందు ఇంకా మనము దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్యాటర్న్స్ ఏంటి అనేటువంటి విషయాలు కూడా నేర్చుకుందాం. మీరు అడ్మిషన్స్ కోసము లేదా మీకు ఉన్నటువంటి క్వైరీస్ కోసము ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని పూర్తిగా కనుక్కోవచ్చు.